అన్యాయమే చేసిండ్రు. మొన్న బడ్జెట్ పెట్టిండ్రు, అమరావతికి ప్యాకేజు, విశాఖపట్నంకు ప్యాకేజు, ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజ్ ఇచ్చిండ్రు. ఇయ్యింది సంతోషమే, వాళ్ళు తెలుగు బిడ్డలే. మరి మాకెందుకు ఇయ్యరు తెలంగాణకు? వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే మాకు 5 రూపాయలన్నీ ఇయ్యింది, వాళ్ళకి 10,000 కోట్లు ఇస్తే మాకు 5,000 కోట్లన్నీ ఇయ్యింది. ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. 8 ఎంపీలు బీజేపీ గెలిపిస్తే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కేమో ప్యాకేజీలు, తెలంగాణకేమో మొండి చెయ్య. ఇదేనా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వడ్ల ధర, వడ్లు 2,369 ఏమో వడ్లకి ఇస్తుంది. మన తెలంగాణలో ఏం పండుతాయి? వడ్లే కదా, బియ్యమే తింటాం కదా, మనం అన్నమే తింటాం కదా. గోధుమలు ఆడ వండుతాయి, ఉత్తర భారతదేశంలో వండుతాయి. మనం రొట్టె తక్కువ తింటాం. అటు పోతే ఉత్తర భారతదేశం వాళ్ళేమో రొట్టె తింటారు, మనమేమో 2 పూటలు 3 పూటలు ఇంత అన్నం తింటాం. మనం గోధుమలకేమో 2,585 రూపాయలు ఇస్తుంది మద్దతు ధర. తెలంగాణలో వండే వడ్లకేమో 2,369 ఇస్తుంది. అంటే 216 రూపాయలు తక్కువ పెట్టింది. మరి మన రైతు కాదా? గోధుమలకో నీతి, వడ్లకో నీతి ఉంటుందా? అక్కడ ఉత్తర భారతదేశంలో పండించేదైనా రైతే, మన తెలంగాణలో పండించేదైనా రైతే. మన దగ్గర పండేటేమో వడ్లు. బీజేపీ గవర్నమెంట్ ఎక్కినాడు వడ్లకు 1,400 ఉండే, గోధుమలకు 1,400 ఉండే. కానీ ఈ 11 ఏళ్లలో ఏం చేసిండ్రు? గోధుమలకేమో పెంచుకున్నారు, వడ్లకు మాత్రం తక్కువ పెంచిండ్రు. 2,585 రూపాయలు గోధుమలకు పెట్టిండ్రు క్వింటాల్ గోధుమలకు, క్వింటల్ వడ్లకేమో 2,369 పెట్టిండ్రు. మన దగ్గర అసలు పండుతాయి గోధుమలు? మనకు పండేటివే వడ్లే. మరి ఇదెక్కడి నీతి? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే గోధుమలు పండించేటోడైనా రైతే, వడ్లు పండించేటోడైనా రైతే, ఇద్దరికి సమానం ఇవ్వాలి కదా. మరి ఇలా తెలంగాణ రైతుకు మనం వడ్లు పండించడం శాపమా? మన రైతుకు ఎందుకు అన్యాయం చేస్తున్నది బీజేపీ? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. వడ్లల్లో తెలంగాణకు అన్యాయం చేస్తుంది రైతులకు. అట్లే గోదావరి పుష్కరాలంటే అన్యాయం చేస్తారు. పిల్లలు చదువుకునే మెడికల్ కాలేజీలు అంటే ఒక్కటి ఇవ్వకుండా మొండి చేయి చూపించింది. గోదావరి జలాలు అక్రమ ప్రాజెక్టు బనకచెర్లకు ఆంధ్రప్రదేశ్కు వత్తాసు పలకబట్టింది. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజీలు, బీహార్కు ప్యాకేజీలు, తెలంగాణకు మొండి చెయ్యి. మరి అందుకే నేను అన్నది మొదట్లో, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తెలంగాణ అన్యాయం చేయడంలో, తెలంగాణ గొంతు నొక్కడంలో ఇవాళ దొందే. ఇద్దరు కూడా తెలంగాణకు అన్యాయమే చేసిండ్రు. తెలంగాణ ప్రజల కోసం అచ్చంగా తెలంగాణ ఇంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. మన కేసీఆర్ ఉంటేనే మనకు ఇవాళ హైదరాబాద్ విలువ పెరిగింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, మన తెలంగాణ మంచిగా ఉన్నది. ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్. ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆర్ కాదా? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? 13,000 ఇచ్చిండు కేసీఆర్, కిట్ ఇచ్చిండు. ఇవాళ ముసలోళ్ళకు 2,000 పెన్షన్ ఇచ్చినాక అవ్వా తాతల గౌరవం పెంచలేదా? ఇవాళ కేసీఆర్ గెలిచింటే మళ్ళీ వెరుగు కదా 3,000 4,000 పెన్షన్ అవ్వు కదా. రేవంత్ రెడ్డి వచ్చే మోసం చేసే 200 1000 అంటే 1000 చేసిండు, 1000 2,000 అంటే బరాబర్ 2,000 చేసి ఇచ్చిండు కేసీఆర్. వీళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళ 4,000 అన్నారు, ఉత్తదే మాట చెప్పిండు. ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. మీరు ఎవరన్నా అడిగినరా ఫ్రీ నీళ్లు కావాలని? ఇలా హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా పేదలకు మంచి నీళ్ళు ఇచ్చిండు, ప్రతిరోజు నీళ్ళు వచ్చేటట్టు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, పీజేఆర్ గారు ఉన్నప్పుడు మనం పోయి రోజు ధర్నాలు చేయకపోదు హైదరాబాద్లో. డీసీఎం లెక్కి పెద్ద మనిషికి తెలుసు, డీసీఎం లెక్కి మీరు పోయి ధర్నాలు చేయకపోదురు, నీళ్ళ కోసం కుండలు బిందెలు పెట్టకపోదురు. ఇప్పుడు ఉన్నదా? బిందెలు పెడుతున్నామా, కుండలు పెడుతున్నామా? అసలు నీళ్ళకి ఇబ్బంది ఉన్నదా? కేసీఆర్ వచ్చినాక 2-3 ఏళ్లలో నీళ్ళ బాధ తీర్చలేదు అక్క చెల్లెలకు. ఈ రాష్ట్రంలో ఏ చెల్లె అక్క రోడ్డు మీదకి రాకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అక్కా చెల్లెల నీళ్ళ కష్టాలు తీర్చింది బీఆర్ఎస్ కాదా? ఎన్ని రోడ్లు బాగా చేసుకున్నాం జూబ్లీ హిల్స్లో, ఎన్ని మంచి షీ టీములు పెట్టి మహిళలకు భద్రతను కల్పించింది బీఆర్ఎస్ కాదా? షీ టీమ్స్ వచ్చినాక ఆడపిల్లలకు ఎంతో చక్కటి భద్రత వచ్చింది. పిల్లల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ గారు. గురుకులాలు పెట్టి పిల్లల్ని చదివించే కార్యక్రమం చేసిండు. ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు? ఇవాళ మంత్రులు వచ్చి తిరుగుతూ ఉన్నారు జూబ్లీ హిల్స్లో. ఎక్కడ పోయినరా మొన్నటిదాకా? మీరు మొన్నటిదాకా ఒక్క మంత్రి అయినా వచ్చిండు ఆ 2 ఏళ్లలో? ఇప్పుడు గాడి తిరుగుతున్నారు జూబ్లీ హిల్స్. మరి ఎందుకో పక్క పొంట ఖైరతాబాద్లో తిరిగారు, మరి ఆ పక్క పొంట ఎందుకో కుకట్పల్లిలో తిరిగారు, షేర్లింగంపల్లి ఎందుకో తిరిగారు. అంటే ఇదంతా ఆపద మొక్కులు మొక్కుతుంది.
మొసలు కన్నీరు గారుస్తుండ్రు. 11 తారీఖు తర్వాత మళ్ళీ ఎక్కడు కాంగ్రెస్ వాడు కనబడాడు. కాంగ్రెస్ వాళ్ళకి నిజాయితీ ఉంటే మీకు బాకీ కార్డులు పంపిస్తాం, మీరు ఎంత బాకీ పడ్డారో పంపిస్తాం. ఆ బాకీ చెల్లించినాకనే జూబ్లీ హిల్స్లో మా అక్క చెల్లెళ్ళు జూబ్లీ హిల్స్ ప్రజలు అడగాలి. ఇవన్నీ మీరు కూడా ఆలోచన చేయండి. ఒక సునీతమ్మ పాపం కష్టాల్లో ఉన్న సునీతమ్మకు ఒక ఆడబిడ్డలుగా ఒక తోబుట్టుగా మీరు అండగా నిలవాల్సినటువంటి సమయం ఇది. అందరూ కూడా మరి సునీతమ్మ గారిని ఆశీర్వదించండి. ఈ తెలంగాణను మోసం చేసిన ఈ రేవంత్ రెడ్డికి బీజేపీకి గుణపాఠం చెప్పి పెద్ద మెజార్టీతో మనం సునీతమ్మను గెలిపించుకోవాలి. దొంగోట్లను నమ్ముకొని ఒకడు బయలుదేరిండు, నోట్ల కట్టలను నమ్ముకొని ఒకడు బయలుదేరిండు, సీసలను నమ్ముకొని ఒకడు బయలుదేరిండు. మనకు ఆ సీసలు కడుపులకు పెడతాయా? నోట్ల కట్టలు కడుపుకు పెడతాయా? ఇవాళ ఇస్తే ఓట్లు అయిపోయినాక ఎట్లా బిడ్డ? దొంగోట్లు మనల్ని బతికిస్తాయా? అందుకే ఈ దొంగోట్లకో నోట్ల కట్టను నమ్ముకున్న వాళ్ళకో సారా సీసాలను నమ్ముకున్న వాళ్ళకు మహిళలు జూబ్లీ హిల్స్ ప్రజలు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలని నేను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే